నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయిన మై పర్ఫెక్ట్ హస్బెండ్కి సంబంధించిన వెబ్ సిరీస్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో దీంట్లో మన సత్యరాజ్ గారు ఉన్నారు, మన తెలుగులో యాక్టింగ్ చేసిన మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు బై. సో యాక్టర్స్ వాళ్ళ రోల్లో మాత్రం పర్ఫెక్ట్గా యాక్టింగ్ అయితే చేశారు. కమింగ్ టు దండం పెట్టుకోవచ్చు ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క ఎపిసోడ్ యొక్క డ్యూరేషన్ జర తక్కువ ఉంది బై, అర్ధ గంట లోపటినే ఉంది. అండ్ టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ బాండింగ్ గురించి అవన్నిటి గురించి కూడా కొంచెం కొంచెం మంచిగా అనిపించింది. సింపుల్గా చెప్పుకోవాలంటే కాన్సెప్ట్ అయితే మూవీ ఏంటంటే బై సింపుల్గా ఏం లేదు బై, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ పడే బాధలని ఫ్యూచర్లో పడే బాధలు ముందే చూపించారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకున్నా లేకపోతే మల్టిపుల్ లవ్ స్టోరీస్ ఉంటే ఎలా బాధపడతారు, ఎలా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో అనే బేస్ చేసుకొని మంచిగా చూపించారు. ఇప్పుడు ఏంటంటే మన హీరో ఎవరైతే ఉన్నారో మెయిన్ లీడ్ క్యారెక్టర్ అనుకోవచ్చు సత్యరాజ్ గారు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అదొక కథ నడుస్తూనే ఉంటుంది. ఆమె వెళ్ళిపోతారు, కొంచెం ఇష్యూ అయిపోతే వెళ్ళిపోతారు. ఆమె మళ్ళీ తిరిగి ఎలా పరిచయం అవుతానికి షాకింగ్ ఈవెంట్ ఏంటంటే సత్యరాజ్ వాళ్ళ కొడుకు ఇతను లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ కూతురు, అంటే ఆ లవ్ చేసిన ఎవరైతే ఉన్నారో ఆమె కూతురు సత్యరాజ్ వాళ్ళ కొడుకు ఇద్దరు కూడా ఏమంటారు సంబంధం కుదిరిపోతుంది, లవ్ అంటారు, ఫైనలైజ్ అయిపోతుంది. సో ఇక్కడ జరిగే ఈ ఇబ్బందులు ఇప్పుడు చాలామందికి అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా కావచ్చు. అందుకే మన వాళ్ళపై ముందే చెప్పారు మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకోవద్దు, ఎవరితోనో వాళ్ళతో తిరగద్దు, రాముల్లా ఒక అమ్మాయి ఒక స్త్రీతోనే పెళ్ళి చేసుకుని సుఖంగా ఉన్నాను అనేసి. మన వాళ్ళు వింటారా? వినరు. సో ఆ తప్పు చేస్తే ఎలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ బాండింగ్స్ ద్వారా ఇలా చూపించారు అన్నమాట. చాలామంది అనుకోవచ్చు యాక్షన్ లేదు, కొట్లాట లేదు అంటే ఎవరైనా ప్రతి సినిమా అట్లా ఉంటుందా నాయన. ఈ సినిమా మాత్రము ఒక ఏజ్ వచ్చినాక మీరు బాధలు ఎట్లా పడతారు, మానసికంగా ఎలా కుమిలిపోతారు అనే కాన్సెప్ట్ మీద చాలా చూపించారు. ఇక్కడ అతనితో పాటు ఉన్న అతని భార్య అండ్ ఇతని లవర్ యొక్క హస్బెండ్ వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ బాండింగ్, మళ్ళీ వీళ్ళ పిల్లలు తెలిసిన తర్వాత వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి అనే దాని మీదనే మూవీ అంతా కూడా బేస్ చేసుకొని ఉంది బై. వెబ్ సిరీస్ బేస్ చేసుకొని ఉంది. కొంచెం స్లోగా అయితే నడుస్తుంది అక్కడక్కడ. కొన్ని ఏమంటారు బై ప్రిడిక్టబుల్ సీన్స్ చాలానే ఉంటాయి, పెద్దగా ఏమనిపించదు మీకు కూడా. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము అసలు లవ్ స్టోరీస్ ఉండకుంటేనే మంచిది. ఇంటర్లా కానీ లేకపోతే కాలేజెస్లా కానీ అసలు అట్లా చేయకపోవడమే బెటర్ అనేసి. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ మీకు గుణపాఠం లాగా అయితే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చినాక నువ్వు పడే బాధలని మా సత్యరాజ్ గారు ఈ సిరీస్లో చూపించారు. మంచి మెసేజ్ లాగా అయితే అనిపించింది నాకు. ఒకవేళ మీరు చూడాలని డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్ ఉంది, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూడండి. డ్యూరేషన్ కూడా తక్కువ లేదు కాబట్టి ఎంజాయ్ అయితే చేస్తారన్నమాట. ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3 ఇస్తాను. 3 out of 5 రేటింగ్. ఎందుకు ఇస్తున్నాను అంటే బై ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి, జర ఏమంటారు మెసేజ్ లాగా అనిపించింది నాకు. ఇలాంటి తప్పులు మీరు చేయదనే కాన్సెప్ట్ మీద ఉందన్నమాట. అండ్ ఫైనల్గా బై మన సత్యరాజ్ గారిది మల్టిపుల్ ఆడవాళ్ళతో తిరుగుతున్నట్టు అవి ఇవి అన్నట్టు అయితే చూపించారు అన్నమాట. సో అలాంటి క్యారెక్టర్ ఉండకండి అనేసి అయితే ఒక అడ్వైజ్. అండ్ తక్కువ 3 ఎందుకు ఇచ్చినా 3.5 or 4 ఎందుకు వెళ్ళవనా అంటే బై సింపుల్ చెప్తున్నా కదా, కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ ఉన్నాయి, కొన్ని సీన్స్ అవసరం లేదు. 6 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది. 3.4 or 4 కూడా ఇచ్చేటోని, కానీ ల్యాగ్ చేసిరు బై. 8 ఎపిసోడ్స్ దాకా అయితే తీసుకొచ్చింది అనమాట. అదొకటి డ్రాబ్యాక్ అనిపించింది నాకు. ఓవరాల్గా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా వల్గారిటీ కానీ న్యూరిటీ కానీ ఏం లేదు. సో అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి బై, ముందే చెప్తున్నా కానీ. సో అవి కొన్ని స్కిప్ చేసేస్తే ఎంజాయ్ అయితే చేస్తారు అన్నమాట అవి. సో ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ అనమాట బై. నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.